పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజు జిప్ లైన్ రైడ్ సెల్ఫీ వీడియోపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. పహల్గాంలో జిప్ లైన్ రైడ్ చేసిన ఓ పర్యాటకుడు ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు. సెల్ఫీ వీడియోలో ఉగ్రవాదుల కాల్పులు రికార్డయ్యాయి. ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు ప్రారంభించినప్పుడు తాను జిప్ లైన్లో ప్రయాణిస్తున్నందున ప్రాణాలతో బయటపడ్డానని పర్యాటకుడు రిషి భట్ తెలిపారు. అయితే ఆ సమయంలో జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని చెప్తాడని, కొన్ని సెకన్ల తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. దీంతో ఎన్ఐఏ ఆ దిశగా దృష్టి పెట్టింది. జిప్ లైన్ ఆపరేషన్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాను జిప్ లైన్ తీసుకున్నప్పుడు ఆపరేటర్ తలను ఎడమ కుడివైపుకు కదిలించాడని, ఆ తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయని రిషి భట్ తెలిపారు. దీంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. కేవలం పురుషుల్నే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట వైరల్ కాగా తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే పర్యాటకుడు భట్కు తెలియకుండానే కింద ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. పహల్గాం దాడికి సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో వైరల్ అయింది. దీనిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. నరేష్, ఏప్రిల్ 22న కాశ్మీర్లోని బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి జిప్ లైన్ ఆపరేటర్ పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ జిప్ లైన్ ఆపరేటర్ పైన అనుమానాలు కలగడానికి అనేక ఆస్కారాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ తెలుపుతోంది. అహ్మదాబాద్ కు చెందినటువంటి పర్యాటకుడు రిషి భట్ జిప్ లైన్ రైడ్ చేస్తున్న సమయంలో తీసినటువంటి వీడియోలో ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు పలికిన తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ వీడియోలో భట్ జిప్ లైన్ లో ఉన్న సమయంలో కింద కాల్పులు జరుగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన పైన భట్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో ఆధారంగా జిప్ లైన్ ఆపరేటర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణకు పిలిపించింది. ఆపరేటర్ ను కూడా అదుపులోకి తీసుకుని దాడిలో అతని పాత్ర పైన విచారణ కొనసాగిస్తోంది. మరోపక్క మరికొన్ని వీడియో ఆధారాలు కూడా లభించాయి. కేరళకు చెందినటువంటి నిహాల్ అనే పర్యాటకుడు తన కుటుంబ సభ్యుడి జిప్ లైన్ రైడ్ ను చిత్రీకరిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన దృశ్యాలు కూడా అనుకోకుండా రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు దర్యాప్తు సంస్థకు కీలక ఆధారాలుగా మారాయి. ప్రస్తుతం ఎన్ఐఏ బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి దాడిపైన సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తుంది. జిప్ లైన్ ఆపరేటర్ తో పాటు ఇతర అనుమానితులపై కూడా విచారణ జరుగుతుంది. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం ఇంకా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఎన్ఐఏ చెప్తుంది. జిప్ లైన్ ఆపరేటర్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అట్లా చిన్న చిన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వారిపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే అక్కడ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తగిన విధంగా ప్రతిస్పందిస్తుంది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆంక్షలకు సంబంధించి ఈ రోజు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.